ప్రభుత్వ సర్ కార్యక్రమంలో భాగంగా 2 నెలలుగా పనిచేసిన బిఎల్ఏలను కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి సూరారంలో ఘనంగా సన్మానించారు. ఒకే చోట ఒకే ఓటు లక్ష్యంతో ఓటర్ల జాబితాలోని నకిలీ ద్వంద్వ ఓట్లను గుర్తించడంలో బిఎల్ఏలు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని పేర్కొంటూ వారి సేవలకు కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగిరెడ్డి, ఆకుల హరికిరణ్ పటేల్, మోహన్ రెడ్డి, శివకుమార్ గౌడ్, చైర్మన్ మన్నీరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, రాజుచారి, తులసి, మైనారిటీ సెల్ అధ్యక్షులు గఫర్ మరియు ఇతర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ఏలుగా పనిచేసినటువంటి కార్యకర్తలను నాయకులను ఫెలిసిటేషన్స్ చేయాలని, వారిని ప్రోత్సహించాలని, వారికి ఇంకా బూస్టప్ చేయాలని, వారు లేకపోతే పార్టీ లేదని, పార్టీకి కార్యకర్తలే పట్టుకోమని, గతంలో మాదిరిగా కాకుండా వినూత్నంగా ప్రతి ఒక్కరిని గౌరవించాలని చెప్పి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 24 డివిజన్లలో మొత్తం 592 బూత్లలో పనిచేసినటువంటి బిఎల్ఎస్ అందరినీ, డివిజన్ అధ్యక్షులను, జిల్లా కార్యవర్గాన్ని, సీనియర్ నాయకులందరినీ కూడా అభినందించి వారు నిర్వహించినటువంటి సర్వ్ కార్యక్రమంలో దాదాపు 62% ఓట్లను ఎన్యూమరేట్ చేసిన వారందరినీ అభినందించాలని, గతంలో ఇక్కడ 50% కూడా పోలింగ్ కాకపోయినప్పటికీ ఇవాళ 62% మరి మూలకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎన్యూమరేట్ చేసినటువంటి వాళ్ళందరినీ అభినందించాలని, వారి సర్వీసెస్ ఇంకా కూడా ఫ్యూచర్లో తీసుకోవాలని, కొత్త ఓట్ల నమోదులు కానీ రేపు గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో వారి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా గుర్తించి వారిని కూడా ఎలక్షన్స్లో మరి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా అది ఓటర్ లిస్టులో చేర్చాలనే ఉద్దేశంతో వారందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా ఈరోజు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇప్పటికీ 24 డివిజన్లు 11 డివిజన్లు పూర్తయినాయి. ఇంకా 17, 18, 19 ఇంకా 13 డివిజన్స్ కూడా పూర్తి చేసి వారందరినీ బూస్టప్ ఇచ్చి ముందుకు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజిరేష్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 592 సంబంధించినటువంటి బిఎల్ఏలను నియమించి వారి ద్వారా ఈరోజు యొక్క 2026 సంబంధించిన సర్ కార్యక్రమంలో బిఎల్ఏలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 62% ఓట్లను ఈరోజు చేసినటువంటి వాళ్ళను మనమందరం కూడా గౌరవించుకోవాలని, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఏదైతే మాకు పెద్దలు ఆదేశాలు ఇచ్చారో దాని అనుసారంగానే నిన్న నిజాంపేట్ సర్కిల్, ఇలా దుండిగల్ సర్కిల్, ఇప్పుడు కొప్పలి సంబంధించినటువంటి ఇక్కడ 4 డివిజన్లు, అక్కడ 3 డివిజన్లు, నిజాంపేట 4 డివిజన్లకు సంబంధించి బిఎల్ఎస్ను మేమందరం కూడా మా అసెంబ్లీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి మరి వారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మేము వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. చాలా గొప్పగా వీళ్ళు బిఎల్ఏలో పనిచేశారు. బిఎల్ఏలతో కలిసి వారిని అందరూ కూడా మళ్ళీ ఇంకా కూడా భవిష్యత్తులో వాళ్ళ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది. మన పార్టీ తరఫున వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వారికి ఇంకా ముందు భవిష్యత్తు ఉంటుంది, పార్టీ అన్ని చూసుకుంటుంది, వాళ్ళను గౌరవిస్తుందని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తుంది. పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డివిజన్ ప్రెసిడెంట్స్ హరికిరణ్ గారు, మరి నేను, మరి మోహన్ రెడ్డి గారు, శివకుమార్ గారు, ఈ 4 డివిజన్లు కలిసి ఇక్కడ ఈ అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిఎల్ఓలందరూ పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. మరి వారందరినీ కూడా సముచితంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానానికి అందుకోవడానికి సరైన అర్హత మరి బిఎల్ఏకు, ఎందుకంటే వాళ్ళు 45 రోజులుగా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని విడిచిపెట్టి కేవలం మా కోసం, మా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి మరి 24 గంటలు వాడు ఇదే పని మీద ఉండి వారంతా కూడా ప్రతిరోజు పనిచేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారిని సన్మానించుకోవడం మా
జన్మ చాలా ధన్యమైనదని తెలియజేస్తాము. ఎందుకంటే మాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడినందువల్ల ఇంత పర్సంటేజ్ పెరిగింది. ఇక్కడ ఇంకా ఇక నుంచి ఎంత పర్సంటేజ్ అయింది, ఓటు ఎంత పర్సంటేజ్ అయింది అని తెలుసుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఓటింగ్ జరిగిందో ఆ పర్సంటేజ్ ఖచ్చితంగా ఓటు పోలవుతాయి. వారికి ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2026 కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి బిఎల్ఏలు ఎంతో ఇష్టపడి, కష్టంగా కాకుండా ఇష్టపడి పనిచేసి ఈరోజు ఇంత పెద్దగా సక్సెస్ చేసారు. కేవలం గవర్నమెంట్ డిసైడ్ చేసిన బిఎల్ఏలో అయితే ఇంత పెద్దగా చేసేవారు కాదేమో. బిఎల్ఏలో సహకారం ఉంది కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సహకారం అయింది. ఇలాంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తాము అని చెప్పి మరొకసారి డివిజన్ ప్రెసిడెంట్గా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి రాబోయే రోజులలో చేసినటువంటి మ్యాపింగ్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మరి ఈరోజు కొంపల్లి సర్కిల్ పరిధిలోని 4 డివిజన్లు సుభాష్ నగర్, సాయిబాబా నగర్, పూలపల్లి మరియు కొంపల్లి డివిజన్లలోని కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు అందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారు ఇచ్చేసి బిఎల్ఏలందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు గత 45 రోజుల నుంచి కూడా ఎస్ఐఆర్కి సంబంధించి ఇంటింటికి తిరిగి బిఎల్ఓలతో సమానంగా వీరు కష్టపడడం జరిగింది. ముఖ్యంగా సాయిబాబా నగర్ డివిజన్లో మా మహిళా నాయకురాళ్ళు చాలా చురుకుగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమం ఉన్నా సరే ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.